నమస్కారం అండి. నమస్తే. ఏంటి చాలా స్పీడ్ మీద ఉన్నట్టున్నారు? పవర్ పోరాటం సక్సెస్ఫుల్ గా సాగిందా ఈ రోజు? ఖచ్చితంగా సార్. ఆ పవర్ కాదు, విద్యుత్ పవర్. వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా చెప్పండి. కాదు, ఆ పవర్ కాదండి, విద్యుత్ పవర్. ఏ పవర్ అయినా ఏ పవర్ సరే స్టార్ట్ అయింది. ఒకటి మాత్రం వాస్తవం అండి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలక్ట్రికల్ బిల్లుల విషయాల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు చూస్తే షాక్ కొడుతుంది. అదేవిధంగా ఏదో కొత్త మీటర్లు పెట్టి కొట్టుకుంటే కాలిపోయే విధంగా భయంకరమైన వాతావరణ ఉన్న క్రమంలో మిమ్మల్ని గెలిపిస్తే, మేము అధికారంలోకి వస్తే ఎలక్ట్రికల్ ఏదైతే బిల్లులు అయితే పెంచినటువంటి ఒక్క పైసా మీ మీద భారం పడేయము, అవసరం అయితే తగ్గిస్తాము అనేటువంటి ఒక హామీ ఇచ్చి ఊరు వాడ మొత్తం తిరిగి చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఆ ప్రభుత్వం ఈ రోజు 6 నెలల తిరక్క ముందే నవంబర్ నెలలో దాదాపు 6,000 కోట్లు, రేపు రాబోయే జనవరి నుంచి 9 మొత్తం వెలిసి మొత్తం దాదాపు 15,000 కోట్ల పైగా ఈ రోజు ప్రజల నెత్తి మీద భారం పడిన పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో ప్రజలు మొత్తం కూడా ఏటి కర్మ అని చెప్పేసి అని ఏదో సూపర్ 6 అని చెప్పేసి ఏదో హామీలు ఇస్తే నమ్మి మనం ఓట్లయితే చివరికి ఏంటంటే చివరికి మనం మోసపోయినటువంటి ఆ భావంలో ఉన్నారు. కనుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల మీద ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నటువంటి, అదేవిధంగా రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే ఈ రోజు ఒక కార్యక్రమం తీసుకుందో ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా జరిగిందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన విద్యుత్ ఛార్జీల మీద ఉందనేది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. అందువల్ల ఏంటంటే ఈ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ రోజు మేము ప్రజాక్షేత్రంలోకి అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, రేపు ఉంటాం. మధ్యలో కొద్దిగా చిన్న ఇది కావచ్చు, కానీ మేమైతే మొన్న రైతుల విషయం మీద కార్యక్రమం పెట్టాము, అది సక్సెస్ అయింది. ఈ రోజు ఎలక్ట్రికల్ విషయం ఏదైతే ఉంది విద్యుత్ ఛార్జీల మీద సక్సెస్ అయింది. రేపు జనవరి 3వ తారీఖు కూడా మేము విద్యార్థి సమస్యల మీద కూడా కార్యక్రమం తీసుకోబోతున్నాం. అందువల్ల ఏంటంటే ఈ రోజు ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యల గురించి ప్రజాక్షేత్రంలో ఏ విషయాన్ని కూడా రాజీ పడకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజల సమస్యల మీద పోరాడుతున్న దానికి ఇది ఒక తార్కడం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఏంటి పేర్నాని గారు వీళ్ళందరూ ఏంటంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? తప్పు చేయలేదు అంటారు. ఎంత యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు తప్పించుతున్నారు? ఎవరు ఎక్కడికెక్కడ పోరాడి ఇది కాదు. అసలు వైసీపీ ఓడిపోయిన నెలలోనే మొత్తం దుకాణం మూసేదని చెప్పి ప్రచారం చేశారు, ఎక్కడా ఎవరికి పోలేదు. అదేవిధంగా వీళ్ళు నియోజకవర్గాలు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలేరన్నారు, బ్రహ్మాండం జరుగుతామని. అదేవిధంగా ఈ రోజు ఏదైతే వీళ్ళు అక్రమ కేసులు పెడుతూ భయప్రాంతాలు గురించినటువంటి నేపథ్యంలో నుంచి వాళ్ళు కోర్టులు సంబంధించినటువంటి ఆ బెయిలు, ముందస్తు బెయిల్ గురించి మాత్రం ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా తప్పించుకున్నటువంటి పోయినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి చేతగాక వీళ్ళు పేపర్లో చెప్పేది ఒకటి, బహిరంగ చెప్పేది ఒకటి, మాట్లాడేది ఒకటి, వాస్తవం వచ్చేలకి ఒక రకం తప్ప వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు పట్టుకొని తప్పే ఉంది. దాంట్లో మీకు ఏదైతే మీరు ఆరోపించినటువంటి ఆరోపణలు వాస్తవాలైనప్పుడు ఆ వాస్తవాలు తగ్గట్టుగా వాళ్ళే దేశం పారిపోలేదు కదా, ఇండియాలోనే ఉన్నారు కదా, జిల్లాలోనే ఉన్నారు కదా. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో మనం జనరల్ గా అటు ఇటు ఆగిపోకలు జరుగుతా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా శనివారం ఆదివారం వచ్చి హైదరాబాద్ వెళ్తారు. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత విషయాల మీద కొద్దిగా వాళ్ళు ప్రస్తుతం స్తబ్దం ఉండదు తప్ప వైసీపీని మాత్రం వీడియో ప్రసక్తి ఊర్లో ఉండబోదు కూడా. అందువల్ల ఏంటంటే మాకు ఆ రోజైనా ఈ రోజైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అవకాశవాదులు వాళ్ళకి వ్యక్తిగత స్వార్థం కోసం పోవాల్సినటువంటి వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడనాడే ప్రసక్తి లేదు. చాలా మంది అన్నారు రోజా గారి పార్టీ మారుతున్నారు, అదేవిధంగా పేర్నాని గారు మారుతారంట, లేకపోతే ఇంకోళ్ళు మారుతారు, ఇంకోరు మాట్లాడబట్టి ఒక గుట్ట కాల్సి నిద్ర పెట్టారు. రోజా గారు ఏంటంటే అంత స్పీడ్ పెంచారు, రోజా గారు ఏంటి బాగా స్పీడ్ పెంచారు. కాదు కనకరావు గారు ఏంటి ఆంధ్రాలో ఏదో 100 కోట్లు 110 కోట్లు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆవిడ ఫుల్ ఫైర్ గా మళ్ళీ రీబౌన్స్ అయినట్టున్నారు ఏంటి, ఫుల్ అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో 100 కోట్ల పైగా దోపిడీ జరిగింది అన్నారు. అదేవిధంగా పీడిఎఫ్ ప్రైస్ లో దోపిడీ జరిగింది అన్నారు. అదేవిధంగా కాకినాడ షిప్ పోర్ట్ లో దూరంపూడి చంద్రశేఖరరావు ఏదో అవినీతి పాల్పడి కోర్టులో కుంభకోణం జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఎక్కడ నిరూపించారా? లేదు. అదాని సంబంధించినటువంటి సఖీ సంబంధించినటువంటి కుంభకోణం అన్నారు. ఏది కూడా అంటే ప్రజల్లోకి ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి
సూపర్ 6 హామీల్ని అమలు చేయడంలో విఫలమైపోయి దాన్ని ప్రజలు ఎక్కడ గుర్తు చేస్తారని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ నెలకు ఒక అంశాన్ని ప్రజల్లోకి వదులుతూ ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసే క్రమంలో ఎన్ని పెట్టేది తప్ప నిజంగా మీరు మీ కాడ యంత్రాంగం ఉంది, మీరే అధికారంలో ఉన్నారు. ఏదో ప్రతిపక్షంలో మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో నుంచి ఇంకా తెలుగుదేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ముగ్గురం కలిస్తే తప్ప అధికారంలోకి రాలేదు, అదేవిధంగా మోడీ గారు మాయతోటి అధికారంలోకి వచ్చింది తప్ప మనం నిజంగా గెలవలేదంటే వాళ్ళ అంతరాత్మ శోభిస్తుంది కనుకనే ఇప్పుడు ఇంకా ప్రతిపక్ష పాత్ర ఉన్నారు తప్ప మేము అధికారంలో ఉన్నాము, అధికారంలో ప్రకారం ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది చేయకుండా మాట తప్ప వాళ్ళకి నిజంగా అవినీతి ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, నిజమైన ఆరోపణలు అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని తప్పే ఉంది కదా. బాలకోటి గారు చాలా మీరు నిశ్చితంగా గమనించాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ముందు నేను ఏదైతే చెప్పానో అదే అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారని అదే జరుగుతున్న పరిస్థితి. అజయ్, మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? నిజంగా తప్పులు చేస్తే, తప్పులు జరిగితే ఎందుకు మీన వేషాలని చెప్పి మీ పార్టీ నేతలే మాట్లాడే పరిస్థితి. అప్పుడున్న మాకు ఇదే పరిస్థితి, ఇప్పుడున్న ఇదే పరిస్థితి, మాకు మార్పు రాదా అని. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. వర్మ గారు, ఇప్పుడు వైసీపీ నాయకులు కనకారావు గారు చాలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ మీరు కూడా అంటే అతి తక్కువ కాలంలో 6 నెలల్లోనే రాష్ట్రంలో వైసీపీ పుంజుకుందా? నాయకులు హడావిడి చేస్తున్నారు, బయటకు వచ్చారు, రోడ్లు ఎక్కారు. ఇక దట్టు మెయిన్ రోజా గారు అయితే అసలు విరుచుకుపడిపోతున్నారు. ఈరోజు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంపుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేశాం, సక్సెస్ అయ్యాం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. వర్మ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ అన్న గారి గురించి కానీ రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదండి. వైసీపీలో కేవలం మాట్లాడే గొంతులు ఎవరైనా ఉన్నారు అంటే రోజా, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఇలాంటి కొన్ని గొంతులు వెంటనే బయటకు వచ్చి మాట్లాడేది. నందిగం సురేష్, ఇట్లా కొంతమంది. ఈరోజు నందిగం సురేష్ మాట్లాడేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి. 2, ఈరోజు వీళ్ళు చేసిన విద్యుత్ పోరాటంలో వర్మ గారు, జోగి రమేష్ గారు మనకి ఎక్కడా కనపడలే, పేర్ని నాని గారు మనకి ఎక్కడా కనపడలా, కొడాలి నాని గారు మనకి ఎక్కడా కనపడలా, వల్లభేని వంశీ గారు మనకి ఎక్కడా కనపడలా. కానీ వీళ్ళు మాట్లాడి అసలు వీళ్ళందరూ కనపడటం కాదు, పులివెందుల ఎమ్మెల్యే గారు కనపడలా. 175 నియోజకవర్గాల్లో సక్సెస్ చేసామన్నారు. 175 నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు ధర్నాలు చేసి ఉండొచ్చు. కానీ పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందుల్లో ఉండి సొంత గడ్డ మీద ఆయన ధర్నాలో పార్టిసిపేట్ చేయలేదు. అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగి ఉంటే 175వ నియోజకవర్గం పులివెందుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయలేదు. ఆయన ఎమ్మెల్యేనే కదా సార్, సొంత నియోజకవర్గం. ఆయన నియోజకవర్గంలో ఈరోజు ఛార్జీలు పెరుగుంటే ఆయన కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేయాలా, కూర్చోవాలా, పోరాడాలా, నిలదీయాలా, గొంతెత్తాలా, మాట్లాడాలా కదా. వై నాట్ 175 గొంతెత్తాడు. పవన్ కళ్యాణ్ పిల్లల గురించి గొంతెత్తాడు, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి గొంతెత్తాడు, లోకేష్ అన్న బాడీ షేమింగ్ చేసేదాని గురించి గొంతెత్తాడు. ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి గొంతెత్తాడు సొంత నియోజకవర్గం, సొంత నేల మీద, సొంత గడ్డ మీద. ఈరోజు ఒక సామెత గుర్తుపెట్టుకుని వర్మ గారు, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగసి ఎగసి పడుతుందంట. ఈరోజు ఏమీ లేదు, 11 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నారు. ప్రజలు ఆల్రెడీ చీత్కరించారు, చీకొట్టారు, పక్కకు దొబ్బారు. ఏం చేయాలో తెలియదు. కానీ ప్రజల్లో వీళ్ళకి ఒక వ్యతిరేకత వచ్చిందంటే 6 నెలల ప్రజలు సార్ ఈ రోజు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అన్నారు వర్మ గారు. ఏదైతే విద్యుత్ ఛార్జీలమైన సామాన్య ప్రజానికో రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు మా బిల్లులు ఈ విధంగా పెరిగాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత మా బిల్లులు ఈ విధంగా పెరిగాయని ఏ సామాన్య ప్రజానికో మాట్లాడాల. ఈవెన్ ఈ రోజు కనకారావు గారు మాట్లాడారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా చేశారని. ఈ రోజు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి చివరికి ఈ రోజు మాట్లాడిన రోజా గారు దాకా కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న విద్యుత్ బిల్లులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా విద్యుత్ బిల్లు ఎంత, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విద్యుత్ బిల్లు రూపాయి పెరిగింది అని ఎందుకు చెప్పలేకపోయారు సార్? ఏ సామాన్య ప్రజానికం సార్ ఈ రోజు రోడ్డు మీద? కాదు అజయ్ ఒక్క విషయం, మరి రోజా గారి కాన్ఫిడెన్స్ ఏంటి? వర్మ గారు, రోజా గారు కాన్ఫిడెన్స్ ఒకటే సార్. ఏమైందంటే 6 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి, బియ్యం గురించి, ఈ అక్రమ రవాణా గురించి, దీని గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక న్యూస్ అయ్యాడు. జోగి రమేష్ ఒక న్యూస్ అయ్యాడు. అతను ల్యాండ్ కబ్జా చేయడం కానీ, వాళ్ళ కొడుకు కబ్జా చేయడం కానీ, వీళ్ళందరూ అతను ఒక న్యూస్ అయ్యాడు. ఈ రోజు పేర్ని నాని గారు కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఆయన ఒక న్యూస్ అయిపోయాడు. అసలు కొడాలని కంటికి కనిపించకుండా పోయాడు, ఆయన ఒక న్యూస్ అయ్యాడు.
వల్లభనేని వంశీ కంటికి కనిపించకుండా పోయాడు, ఆయన ఒక న్యూస్ అయ్యాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో ఆ రోజు గొంతెత్తిన నాయకులు న్యూస్ లో ఉన్నారు, ఒక రోజా గారు తప్ప. స్టార్టింగ్ లో మొదట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల స్కామ్ లో ఉంది ఈవిడ అన్నప్పుడు, ఈవిడ ఇక్కడ స్కామ్ వినపడంగానే ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్యారిస్ ఏదో టూర్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ రోజు టూర్ లో వెలిశారు మనకి. కానీ ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత ఏమైతుందంటే వర్మ గారు, రోజా అనే పేరు రాష్ట్రంలో ప్రజలు మర్చిపోతే చాలా కష్టం. అది అవినీతి అయినా తప్పైనా ఇంకేమైనా సరే నేను గొంతెత్తుతా, బయటికి వస్తా, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి మీద విరుచుకు పడతా, వీళ్ళందరూ నా గురించి మాట్లాడారు. ఈ రోజు ఏమవుతుంది తెలుసా సార్, ఈ రోజు అందరూ ఏమడుగుతున్నారు, ప్రభుత్వం మీద లేకుంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారా అని అడుగుతున్నారు. సార్ వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి మాదిరి అర్ధరాత్రి పోలీసులు గోడలు దూకిచ్చి అరెస్టు చేపించే భావ్యం మాది కాదు. మేము స్టెప్ బై స్టెప్ మొత్తం చేస్తున్నాం. సరే వీళ్ళు తప్పులు చేశారా చేయలేదా? నోటికి సార్ వాళ్ళు తప్పులు చేయకుండా తప్పులు చేశామని ఆరోపణలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు సార్. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలోనే అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నాడు, అక్రమంగా బియ్యం అమ్ముకుంటాడని పవన్ కళ్యాణ్ గారు 1కి 1000 సార్లు చెప్పాడు. ఏదండి ఎక్కడ కేసులు ఎక్కడైనాయి దాని మీద ఏం దానికి వర్మ గారు కేసు అనగానే ఎట్లుంటుంది తెలుసా సార్, ఏమైపోయిందంటే ఇది ఒక అరటిపండు ఒలుచుకుని తినేసినంత ఈజీగా చెప్పేస్తున్నారు అందరు. కేసు పెట్టేయండి లోపలేండి, కేసు పెట్టేయండి లోపలేండి అని. గతంలో మీరు అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లి లోపలేశారు సార్, ఏమైంది సార్ నిరూపించారా? దేవుని ఉమేశ్వర గారిని అరెస్ట్ చేశారు సార్, నిరూపించారా? కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు సార్, నిరూపించారా? ఎక్కడో దగ్గర సార్ మా నాయకుడైన నారా చంద్రబాబు గారిని తీసుకెళ్లి 53 రోజులు జైల్లో కూర్చోబెట్టారు, తప్పు చేశాడని నిరూపించారా? కానీ ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి సార్, గ్రౌండ్ స్థాయి నుంచి రూట్ లెవెల్ నుంచి పైదాకా మొత్తం ఈ ఎమ్మెల్యేలే కాదు, ఈ మంత్రులే కాదు, ఏ అధికారి దీంట్లో తప్పు చేశాడో ప్రతి ఒక్కరిది లిస్టు తెస్తున్నాం. మీరేమంటున్నారు 6 నెలలు అవుతుంది వచ్చి ఎవరిని లోపల వేయలేదు అంటే తీసుకెళ్లి కాలర్ పట్టుకుని లోపల వేసే పరిస్థితి కాదు ఇది. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తాం, ప్రతిదీ లెక్కలతో సహా బయటికి తెలుస్తాం. సార్ ఈ రోజు నిజంగా తప్పు చేయకపోతే వర్మ గారు, టు బి ఫ్రాంక్, ఈ రాష్ట్రంలో ప్రతి అంశం మీద మాట్లాడే పేరు నాని గొంతు ఎందుకు సార్ మోగపోయింది? ఎందుకు సార్ మాట్లాడలేదు? ఏమైపోయాడు సార్ బయటకు వచ్చి మాట్లాడటానికి? ఈ రోజు కనకారావు గారు చెప్పినట్లు వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ 5 ఏళ్లు లేని వ్యక్తిగత కారణాలు, గడిచిన 5 ఏళ్లు లేని ఆరోగ్య సమస్యలు ఈ రోజు ఆయన గూడెంలో ఆయన భార్య గారి సుధారాణి గారి పేరు మీద గూడెంలో బియ్యం దొరికితే దాన్ని పట్టుబడితే ఆ రోజు నుంచి ఆయన గొంతు మూగబోయింది, మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే భయం, తప్పు చేశాడు కాబట్టి, దాక్కున్నాడు కాబట్టి భయం. ఈ రోజు అటువంటి భయస్తులందరినీ కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట పెట్టి చట్టపరంగా శిక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది వర్మ గారు, ఇందులో ఎటువంటి డోకా లేదు. ఓకే కిరణ్ వినిపిస్తున్నదండి? ఏది ఆ నిందితులు అన్నారు ఈ నిందితులు అన్నారు, ఏమీ ముందుకు సాగటం లేదు. రోజా గారు, మీకు ఇష్టమైన రోజా గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలతో కూటమి కట్టి ముందుకు సాగుతాం అని చెప్పి ఆవిడ మాట్లాడే పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. సార్ విద్యుత్ బకాయిలు లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి చెవి కోసిన మేకల్లాగా అరుస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇందాక అజయ్ గారు చెప్పినట్టు వేరీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వినతి పత్రాలు ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నారంటే పెళ్లిళ్ళకి తిరుగుతున్నారు, కార్యకర్తలనేమో రోడ్డు మీద తిప్పుతున్నారు, మీరు వెళ్ళి బొద్దు చించుకుని అరవండి అని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల విజయ గార్డెన్స్ లో జరిగిన పెళ్లికి అటెండ్ అవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అంతే, కష్టమేమో కార్యకర్తలు, సుఖాలేమో ఆయన. కార్యకర్తలు ఒళ్ళు నలిగిపోయి కష్టపడి 2019 అధికారంలోకి తీసుకొస్తే ఆయన్ని, కార్యకర్తలను 5 సంవత్సరాలు పట్టించుకోకుండా కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని అక్కడి నుంచి రాజకీయం చేసి ప్రజలను కూడా కలిసిన పరిస్థితి లేదు. ఈ రోజున ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి ఏమన్నా మార్పు వచ్చిందా ఆయనలో అంటే ఈ రోజుకి లేదు. ఆయన ఏమో పెళ్లిళ్ళకి పేరంటాలకి తిరుగుతా ఉన్నాడు, కార్యకర్తలనేమో రోడ్డు మీద ఎండలో మాడుస్తా ఉన్నాడు. ఎందుకు? కారణం లేకుండా, కేవలం అతనికి అధికార యావ తప్ప వాస్తవాలు అవసరం లేదు. ఒకవేళ వాస్తవాలు తెలిసినా కూడా నేనేం చెప్తే అది నా కార్యకర్తలు గుడ్డిగా చేస్తారులే, నన్ను తిరిగి క్వశ్చన్ చేయరులే అనే ఒక ధీమా. ఈ రోజున కరెంటు బిల్లులు పెంచారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు, కరెంటు ఛార్జీలు పెంచారని. అసలు ఎందుకు పెంచాల్సి వచ్చింది కరెంటు ఛార్జీలు? ఎవరు పెంచారు అంటే కరెంటు బిల్లులో సార్ మనం కరెక్ట్గా చూస్తే మనం విద్యుత్ వాడిన దానికి ఛార్జెస్ కడతాం, అదేవిధంగా ఇంకా కొన్ని ఛార్జెస్ ఉంటాయి. అందులో ఫిక్స్డ్ ఛార్జెస్ అని, కస్టమర్ ఛార్జెస్ అని, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని, ట్రూ అప్ ఛార్జెస్ అని, FPPCA ఛార్జెస్ అని ఉంటాయి. ఇందులో మెయిన్గా మనం ఈ రోజున చూడాల్సింది FPPCA అంటే ఫ్యూయల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్. అంటే ఈ రోజున విద్యుత్తు
కంపెనీల దగ్గర నుంచి కొనుక్కుని దాన్ని ట్రాన్స్మిట్ చేసినందుకు, మొత్తం ఇంటి దాకా తీసుకొచ్చినందుకు అయిన ఖర్చు, లేకపోతే మనం కన్స్యూమర్ దగ్గర నుంచి వసూలు చేసిన ఛార్జెస్ కన్నా కూడా మనకైన ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని FPPCA అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒక సంస్థ ఉంది. కాదండి, ఇది అంతే కాదు. ఇప్పుడు ప్రజల మీద ఇది భారం అంటారా, భారం కాదా? ఇప్పుడు ఏక ఛార్జీలు ఏమి వేస్తున్నారు, ఇది కాదు కదా. ప్రజలకి భారం అవుతుందా లేదా? మీరు ఎన్నికల సమయంలో మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి హామీ ఇచ్చారా లేదా? ఇది వాళ్ళు అడుగుతున్నారు. నన్ను 2 నిమిషాలు నాన్ స్టాప్ గా మాట్లాడిస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. రోజున నేనున్నాను, నా పిల్లలు ఉన్నారు, నా నుంచి వాళ్ళకి వారసత్వంగా ఏమొస్తుంది సార్? ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి. రేపొద్దు నేను పోయిన తర్వాత మా నాన్న ఆస్తులు తీసుకుంటాం, మేము అప్పులు తీర్చం అన్నారనుకోండి, ఆ అప్పులు పిల్లల మీద పడుతుంది కదా, పిల్లలు తీర్చాలి కదా అప్పులు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో మన దురదృష్టవశాత్తు మనకు వచ్చింది ఓన్లీ అప్పులే. ఆ అప్పులే ఈ కరెంటు బిల్లులు కూడా ఎందుకు వచ్చినాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2022-24 సంవత్సరాల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని ఏదైతే కంపెనీలకు చేసుకున్నారో 2014 నుంచి 19, అవి క్యాన్సిల్ చేయటం వల్ల ఆ కంపెనీలు కొంచెం పెనాల్టీ వేసాయి. 9,000 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసాయి. అదేవిధంగా 2022-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారి దగ్గర నుంచి ఏదైతే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోలు చేసి తెచ్చుకున్నారో అదానీ గారు, దాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందరికన్నా ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కున్నారు. ఆ బొగ్గుని ఎంతకి ఇచ్చారంటే, కోల్ ఇండియా లిమిటెడ్ ఒక క్యాప్ పెట్టింది సార్, 2,000 కోట్ల నుంచి 8,000 కోట్ల మధ్యలో మీరు టన్నుకి ఎంత అని చెప్పి ఆ మధ్యలోనే ఉండాలి మీరు కొనుక్కునే ప్రైజు అని చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారి దగ్గర నుంచి కొన్నది ఎంతో తెలుసా సార్? ఎంత రేటుకో తెలుసా సార్? 19,324 రూపాయలు ఒక టన్నుకి ఇచ్చి అత్యంత ఎక్కువ రేటుతో, దేశంలో ఎక్కడ కూడా అంత రేటుకి ఎవడో కొనలా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కొనటం వల్ల దాదాపు 15,384 కోట్ల రూపాయల భారం డిస్కామ్స్ మీద పడింది. డిస్కామ్స్ అంటే మన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, అంటే ఏపీ CPDCL, ఏపీ EPDCL, ఏపీ SPDCL, ఇవన్నీ కూడా భారం పడినప్పుడు వాళ్ళు వసూలు చేసుకోవాలి కదా. మరి వసూలు చేసుకోవాల్సినప్పుడు ఈ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళి, మా మీద ఇన్ని వేల కోట్ల భారం ఆ రోజున పడింది, ఈ రోజున మేము నడపడానికి ఇబ్బంది పడతా ఉన్నాం, అది ప్రజల మీద నుంచే వసూలు చేయాలి కదా ప్రజలు వాడుకుంటున్నప్పుడు, అందుకని మేము పెంచాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి పెంచారు. ఎవరి వల్ల పెంచారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇష్టం వచ్చినట్టు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసేసుకుని ఇష్టం వచ్చినట్టు బొగ్గులు ఎక్కువ రేటు పెట్టి కొనేసుకుంటే ఈ రోజున అది ప్రజల మీద భారం పడతా ఉంది. నా తండ్రి తరపు నుంచి నాకు ఆస్తులు ఒకటే కాదు, అప్పులు కూడా వస్తాయి. అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఎవరిది? నేను తీర్చనంటే కుదరదు కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మోసల కన్నీరు మోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని, కార్యకర్తలను మోసం చేస్తారు. తెలియదు. ఓకే, ఏంటి అరెస్ట్ల అంశం ఏంటి? రోజా గారి కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఒకటి సార్, కాన్ఫిడెన్స్ ఏమి ఉండదు. వీళ్ళు అయితే న్యూస్ లో ఉండాలి, లేదంటే న్యూసెన్స్ క్రియేట్ చేయాలి. వీళ్ళు చేసిన తప్పులకి ఈ రోజున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు బయటకు వచ్చి డ్రామాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం వీళ్ళు ఈ రోజు ధర్నాలు చేశారంట. నేను ఇప్పుడే సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూస్తా ఉన్నా. 175 నియోజకవర్గాల్లో చేస్తుంటే కనీసం 175 పోస్టులు ఉండాలి కదా సార్. 175 ధర్నాలు చేస్తుంటే 175 పోస్టులు ఉండాలి కదా, కనీసం 20-25 కూడా లేవు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని వీళ్ళ కార్యకర్తలే పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వాస్తవాలు తెలుసు కాబట్టి, ఎవరి వల్ల కరెంటు బిల్లు ఛార్జీలు పెరిగినాయో వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ రెగ్యులర్ గా ఎవరు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు మీడియాలో? ఈ 6 నెలలుగా చాలా ప్రశాంతంగా ఉంది సార్ రాష్ట్రం. చెవులు వినసొంపుగా ఉన్నాయి, మంచి మాటలు వినపడతా ఉన్నాయి, మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మళ్ళీ రోడ్డు మీద ఉసుగొలిపి ఈ గై 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 అని చెప్పి రోడ్డు మీద డబ్బాలో రాళ్ళు వేసినట్టు అరుస్తా ఉంటే చెవులు నొప్పి వస్తా ఉన్నాయి సార్, చెవులు నొప్పి వస్తా ఉన్నాయి. ప్రజలు ఎవరు పార్టిసిపేట్ చేయాల ఈ రోజున ధర్నాలో? ప్రజలు ఎక్కడా లేరు, ప్రజలు ఎవరు పార్టిసిపేట్ చేయాల? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయాల. ఎందుకు చేయలేదంటే ఆయనకు తెలుసు ఇది ఆయన తప్పిదం వల్లే వచ్చింది కాబట్టి. కానీ వీళ్ళు పాపం తెలియక ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు, ఏమన్నా అయితే మా అన్న వచ్చి చూసుకుంటాడని చెప్పి వీళ్ళు రోడ్డు మీద వచ్చారు జెండాలు పట్టుకుని. ప్రజలు తిరస్కరించారు ఈ రోజున. ఖచ్చితంగా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుసుకోవాలి ఇప్పటికైనా. జగన్ గారు లాంటి వ్యక్తి నాయకత్వంలో ఉంటే 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీకు. ఈ 5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని రోడ్డు మీద జరిగిపోయేలాగా తిరిపి ఆయన ప్యాలెస్ లో కూర్చుంటాడు చక్కగా, పెళ్లిళ్ళకి వెళ్తాడు, షికార్లకు వెళ్తాడు, విహారయాత్రలకు వెళ్తాడు, మిమ్మల్ని మాత్రం రోడ్డు మీద తిప్పుతాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవన్నీ తెలుసుకోవాలి.
ప్రజలు అతని మోసాన్ని గుర్తించారు కాబట్టి 2024లో 151 సీట్ల నుంచి 11కు దింపారు. ఇప్పుడు కూడా అతను ఇంకా నాటకాలు డ్రామాలు చేయాలనుకుంటే 11 నుంచి 1 పోయినా కూడా ఆశ్చర్యం లేదు. నిజంగా పవర్ ఛార్జెస్ పెంపుదల కూటమి ప్రభుత్వం తప్పు అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి సార్, అసెంబ్లీకి వచ్చి అడగండి, అక్కడ వాస్తవం చెప్తారు కదా, చెప్తారు కదా, ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది కదా అక్కడ, బయటపడుతుంది. ఏంటి పరిస్థితి? వర్మ గారు మీ ప్రశ్న ఏంటి? కనకరావు గారు ఒక వెర్షన్ చెప్తున్నారు, వీళ్ళిద్దరూ ఒక వెర్షన్ చెప్తున్నారు. ఇందాక నేను ముందు ఒక వెర్షన్ చెప్పాను. వర్మ గారు నమస్తే. మీకు డిబేట్లో ఉన్న మిత్రులు కూడా నేనేదో మాట్లాడదామని అనుకున్నా. ఇప్పుడు ఆ ముగ్గురు యొక్క మాటలు విన్న తర్వాత, మీరు అడుగుతున్న క్వశ్చన్ విన్న తర్వాత, నేను మాట్లాడుకోవాలనుకున్న రోజా విషయం కూడా పక్కన పడేసి విషయం చెప్తున్నా. అయ్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ప్రజా రాజధాని అమరావతి ఉద్యమ నాయకుడు బాలకోటయ్య 99 టీవీ సాక్షిగా చెప్తున్నాడు. ఈ టీవీ డిబేట్ యాంకర్ వర్మ గారు నన్ను ఒక ప్రధానమైన ప్రశ్న అడుగుతున్నాడు. బాలకోటయ్య గారు, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం జరిగిందంట కదా, రేషన్ బియ్యం టన్నుల కొద్దీ లక్షల కొద్దీ ఎగుమతి చేశారంట కదా, పేర్ని నాని గారు కూడా రేషన్ బియ్యం తిన్నాడంట కదా, రోజా గారు 110 కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి దోచిందంట కదా, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళ మీద మీరు ఏ చర్యలు తీసుకున్నారని నన్ను అడుగుతున్నారు. నేను ఏం చెప్పాలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఈ రోజున ఇదే డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనకారావు ఏమంటున్నాడంటే, మమ్మల్ని ఉద్దేశించి పుష్ప 2 సినిమాలో లాగా దమ్ముంటే పట్టుకోరా షెకావత్, దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు వాళ్ళని పట్టుకుంటారా, వదిలేస్తారా? ఈ 7 ఏళ్ల మాసం సరిపోతుందా, మరొక ఏడాది కావాలా? అరెస్టులో ఉండయా లేవా? వర్మ గారు, ఇప్పటికి వైసీపీ అధికారం, తెలుగుదేశం పార్టీ కూటమి, మహత్తర కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిన కూటమిలో ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయిన ఏకైక వైసీపీ నాయకుడు ఓన్లీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్. ఒకే ఒక్కడు. బోరగడ్డ అనిల్ వైసీపీ ప్రోత్సాహవంతుడు తప్ప నాయకుడు కాదు, అధికారులు వైసీపీ నాయకులు కాదు. అంటే 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం మీద ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎర్ర పుస్తకం పట్టుకొని మరి అరెస్ట్ చేసింది ఒకే ఒక దళిత నాయకుడు నందిగాం సురేష్. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాల? నేను చెప్తున్నాను, టీవీ డిబేట్లో మిత్రుల కోసం చెప్పడంలా, అరెస్ట్ చేస్తారనే నమ్మకం నాకు లేదు, నాకు లేదు. ఇదే డిబేట్లో గత 5 ఏళ్లుగా అధికార పార్టీ వాళ్ళు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడింది, నేను కూడా మాట్లాడింది ఏంటంటే, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. రేపు ప్రభుత్వం మారగానే వైసీపీ పార్టీ నాయకులను కక్కిస్తాం, తొక్కేస్తాం, ప్రతి అవినీతి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడిన సందర్భం. ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే కనుచూపు మేరలో కనిపించటం. కాబట్టే రోజా గారు మాట్లాడుతున్నారు. మీరు రోజా గారిని అరెస్ట్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో పండుగ చేసుకుంటారు. మీరు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయండి, తెలుగుదేశం కార్యకర్తలు పండుగ చేస్తారు, అభినందన సభలు పెడతారు. మీరు కొడాలి నానిని అరెస్ట్ చేయండి, పండుగ చేస్తారు. ఏ ఒక్క చర్య లేదు. నేను మొన్న కూడా చెప్పా వర్మ గారు, మీకు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ ఆధ్వర్యంలో ఓన్లీ నోటీస్, నో అరెస్ట్. కాబట్టి కనకారావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు, దమ్ముంటే పట్టుకోండి. మీరు అవినీతి చేసామంటున్నారు కదా, పేర్ని నాని ఎందుకు పట్టుకోవాలా, గోరంపుణ్ణి ఎందుకు పట్టుకోవాలా, ఏమైంది? 1,31,00,000 టన్నుల రేషన్ బియ్యమని ఛాలెంజ్ చేస్తున్నాడు. నిజంగా మరి ఆయన ఛాలెంజ్ని అంగీకరించాలి. సిగ్గేస్తుంది నాకు కనకారావు గారు ఛాలెంజ్ చేస్తుంటే. ఒక ఉద్యమకారుడిగా, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వ్యక్తిగా ఎవరు సమాధానం చెప్తారు? చట్టాలు ఉండే చూస్తున్నాము, మేము కడుగుతున్నాము, తోముతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడానికి నోటీస్ ఇవ్వండి, నేను కోర్టుకు వస్తానంటే బస్తో పాటు లాగేసుకుని ఎత్తుకుపోతాం అన్నారు. అచ్చెన్నాయుడు గారికి నోటీస్ ఇవ్వరా? దేవినేని ఉమాకి నోటీస్ ఇవ్వరా? ధూళిపాలెం నరేంద్రకి నోటీస్ ఇవ్వరా? ఎన్ని అరెస్టులు అండి, ఎన్ని అరెస్టులు! ఇదే బందర్లో కొల్లు రవీంద్ర కూడా అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్రకి నోటీస్ ఇవ్వరా?
పోలీసులు అరెస్ట్ అయితే నోటీసులు కావాలా? ఇప్పుడు మీరు తప్పు చేస్తే నోటీస్ ఇస్తారా, లోపలేస్తారా? నేను తప్పు చేస్తే ఏం చేస్తాను? ఏ నోటీస్ ఇచ్చారు నందిగారి సురేష్కి? వాడికి కూడా నోటీస్ ఇచ్చి పంపించచ్చుగా, లోపలికి పెట్టడం 70 రోజులుగా. ఎందుకు పెట్టారండి ఆయన మాత్రం? అందరికీ నోటీసులు ఇవ్వండి. 41 కాబట్టి 2, 3, 4, 5 అని నోటీసులు ఇచ్చుకుంటూ పోండి. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎందుకంటే డిబేట్కి వచ్చే వాళ్ళు పరిపాలనా విధానాన్ని చెప్పలేరు. బాధ్యత కలిగిన హోంమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానంగా లోకేష్ గారు కానీ నేనే అడుగుతున్నా. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిపాలన మీద పుస్తకాలు వేశాం, మీటింగులు పెట్టాం, అరిచాం, గోడ చేశాం. నా డాక్టర్ సుధాకర్ చంపింది ఎవరో తెలియదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు శాసన మండలికి వస్తున్నాడు. ఇంకో ముద్దాయి కూడా లేరు. మరి ఇవన్నీ ప్రజల పరిగణలో తీసుకోవాలి. మీరు అరెస్టుల గురించి మాట్లాడుతుంటే, ఎవరిని అరెస్ట్ చేశారని మీరు మాట్లాడుతుంటే విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నామంటే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి తీసుకోవట్లేదని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే కనకారావు గారికి ఏం సమాధానం చెప్తా? సో కనకారావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. మీ నాయకులు ఎవరు కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని నేను అనుకోవడంలా. వల్లభనేని వంశీ గారిని, కొడాలి నాని గారిని ఎక్కడికి వెళ్ళొద్దు, ఆంధ్రప్రదేశ్లో ఉండండి, హ్యాపీగా తిరగమనండి, రోజా గారిని మాట్లాడమనండి, ఛాలెంజ్ చేయమనండి, తప్పేం లేదు. మీ రాజకీయం మీరు చేయండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే భావం అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదు, నాకు లేదండి. ఎందుకంటే ప్రధానంగా నేను చేసింది జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిపాలన మీద యుద్ధం చేశాం. బాలకోట నీ కాలు చేస్తానంటే ఇంకో కాలు ఉంటుందిగా సార్ అని చెప్పా, చెయ్యి చేస్తానంటే ఇంకో చెయ్యి ఉంటుందిగా అని చెప్పా. నా పత్రిక మోతేసుకున్నా 1631 రోజులు అమరావతి ఉద్యమంలో విశ్రాంతి లేదు. రామాయణం చదివా, భగవద్గీత చదివా, అన్ని పురాణాలు చదివా. ఎందుకంటే యుద్ధం కోసం, చైతన్యవంతం కోసం రాముల గురించి చెప్పా, రావణాసురుడి గురించి చెప్పా, రాముడి గురించి చెప్పా, శ్రీకృష్ణుడి గురించి చెప్పా, పాదయాత్రలు చేశాం. ఏమైందండి? మాకు కూడా అడుగుతున్నా కనకారావు గారు, అమరావతి మీద పెట్టిన మీ కేసుల్లో అమరావతి రైతుల మీద ఒక్క కేసు ఎత్తేయలేదండి ఇప్పటి వరకు. మా మహిళలు కోర్టుగా పోతున్నారు, ఆటోల మీద, బైకుల మీద. కాబట్టి 99 టీవీ కోడలు ప్రభుత్వ పెద్దలు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వర్మ గారి డిబేట్ చూడండి, లోకేష్ గారు నేను తెప్పించుకొని చూడండి. నేను మాట్లాడుతున్నా భాగ్యనగరంలో, హైదరాబాద్లో. ఎందుకంటే నన్ను ప్రశ్నిస్తున్నారు, ఎవరినన్ను అరెస్ట్ చేస్తారా బాలకోటయ్య గారు? అరెస్ట్ చేయరా? పోని వాళ్ళందరూ నేరం చేయలేదంటే చెప్పేసేయండి, తప్పు లేదని చెప్పండి, వాళ్ళే తప్పు చేయలేదని చెప్పండి. ఇప్పుడు మిత్రులు అడుగుతున్నాడు, భువనేశ్వరి దేవిని అసెంబ్లీలో అగౌరవపరిచి అసెంబ్లీకే దూరం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, మరి ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయరా? వల్లభనేని వంశీ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? సామాజిక న్యాయం కావాలి కదా అరెస్టులో కూడా. ఇది కూడా పెద్ద వివాదం అవుతుంది కదా. నాకు తెలిసి నందిగారి సురేష్ గారు హాస్టల్లోనే కదా. ఏముంటుంది ఆయన దగ్గర? ఒక నందిగారి సురేష్ లోపలేసి ఇక అందరం అరెస్ట్ చేశాం. ఎందుకు పోతారండి కోర్టులకి? హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునేంత వరకు సుతరాంలో చూస్తారా? మరి మీకు ఇవ్వలేదుగా జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం. ఆయన ఆదివారం అరెస్ట్ చేయాలనుకుంటే శనివారం అరెస్ట్ చేసిండు, శనివారం అరెస్ట్ చేయాలనుకుంటే శుక్రవారం అరెస్ట్ చేసిండు కదా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తున్నాను, రవిని చెప్తున్నాను, ఇది ఒక్క డబల్ ఎంట్రీనా కాదు. అన్ని చోట్ల నాకు ఎదురవుతున్న ప్రశ్న, రాష్ట్రంలో ఎదురవుతున్న ప్రశ్న, నన్ను అడుగుతున్న ప్రశ్న. దీనికి పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని పరిష్కారం చెప్పాలి, అభివృద్ధి చేయండి. అభివృద్ధితో పాటు మీరన్న మాటలే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పాతాళలోకానికి తొక్కేస్తామన్నాడు. ద్వారంపూడి క్రిమినల్ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేస్తానన్నాడు. వినాలి కదా సార్, ఒక మాట ఉండాలి కదా. కేవలం ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఏదో 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 7 నెలలుగా 11 వచ్చినాయి. సుఖమేంటి? అభివృద్ధి చేయాలి. అభివృద్ధితో పాటు నేను మనం ఈ డిబేట్లో చెప్పాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రైల్వే స్టేషన్ ఎందుకు పెట్టకూడదు? 100 గ్రాముల బంగారం దొంగిలించిన వాడికి దొంగ అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు కదా, బస్టాండ్లో పెడుతున్నారు కదా, జేబు దొంగని పెడుతున్నారు కదా. ఏ అధికారులు పుట్టారు ఎందుకు పెట్టకూడదు? వీళ్ళు ఉద్యోగ దొంగలు అని. ఇప్పుడు మీకు వెంకటరెడ్డి 2556 కోట్ల రూపాయలు ఇసుక కుంభకోణం, సాక్షి పత్రిక 400 కోట్ల రూపాయలు. మనమే చెప్తున్నాం, ఎగ్గపప్పులకు 3 కోట్లు, స్టేషనరీకి 3 కోట్లు, రుషికొండకి 480 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడానికి అవకాశం లేదా?
5 ఏళ్ల విధ్వంస పరిపాలనలో నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడానికి అవకాశం లేదా? ఆయన దోష నిర్దోష ఏ తప్పు చేయలేదా అంటే పాత్రదారులు లోపలేస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టడానికి అవకాశం లేదా? లేదండి వర్మ గారు, ఎందుకు పెట్టరండి? ఇంకా పరిపాలన 7 నెలలు అయింది అంటే మేము పరిశ్రమలు చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. కాదని ఎవరన్నారు? అభివృద్ధి చెయ్యాలి, పరిశ్రమలు పెట్టాలి, ఉద్యోగాలు చెయ్యాలి, సూపర్ 6 పథకాలు అమలు జరపాలి. మీకు బాధలు ఉన్న మాట యథార్థం, జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసిన మాట యథార్థం. మరి విధ్వంస పరిపాలనకు మీరు చర్యలు తీసుకోకపోతే మరి చట్టాన్ని ఏం కాపాడినట్టు, శాంతి భద్రతల్ని, న్యాయం అందరికీ సమానమైన సూత్రం ఉండాలి కదా. ఓకే, ఒక్క నిమిషం కనకరావు గారు, ఎందుకంటే మీరు సేఫ్ గానే ఉన్నారు, సమాధానం చెప్పాల్సింది వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. కానీ అజయ్, దీనికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఆయన ఆవేదన, గుండెలు బాదుకుంటున్నారు, బల్లలు బద్దలు కొడుతున్నారు, సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వినండి, లోకేష్ గారు వినండి, పవన్ కళ్యాణ్ గారు వినండి అని. ఎందుకంటే కష్టాలు పడ్డది వాళ్ళు. ఎన్ని రోజులు, ఎన్ని వందల రోజులు వాళ్ళు నిద్రాహారాలు మాని ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి అవమానాలు పడ్డారో మీరు చూశారు. వర్మ గారు, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, బాలకోటయ్య గారు పెద్దలు ఆయన ఆవేదన నాకు అర్థమైంది. ఆయన పడిన కష్టం మేము చూసాం, మాకు తెలుసు. అదే అమరావతి ప్రాంతంలో మేము బ్రతికాం, మేము 5 ఏళ్ళు తిరిగాం, కేసులు పెట్టించుకున్నాం, దెబ్బలు తిన్నాం, అరెస్టులు అయ్యాం, 14 రోజులు జైలు జీవితం గడిపాం, ప్రాణాల మీద తెచ్చుకున్నాం. వర్మ గారు చెప్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడ్డారు, చనిపోయారండి, వాళ్ళ కష్టం చెప్తున్నా నేను. వినండి, 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ ప్రజానికం బాధపడ్డారు సార్. వాళ్ళ గురించి చెప్పండి, ఒక విషయం అదే షూట్ గా మనం మాట్లాడదాం. అటు ఇటు తిప్పదు. ఓకే, 5 సంవత్సరాలు వాళ్ళు విధ్వంసం చేశారు, తప్పులు చేసిందా వైఎస్ఆర్సీపీ? వర్మ గారిని అదే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాను. అదే అంటున్నాను, చేసిందా, తప్పులు చేసిందని అడుగుతున్నా సమాధానం. 100% వాళ్ళు తప్పులు చేశారు. తప్పులు చేసిన వాళ్ళు కేసులు ఎందుకు పెట్టట్లేదు, అరెస్టులు ఎందుకు జరగట్లేదు నిజంగా తప్పులు చేస్తే? వర్మ గారు అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు కేసులు పెట్టట్లేదు అంటే, ఈ రోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 24 గంటల గడవక మీద తీసుకెళ్లి కోనర్లు పట్టుకొని జైల్లో వేయాలా? అదే పరిపాలన అంటే. అదండి రేపొద్దున పోలీసులు చూసుకుంటారు. ప్రభుత్వంలో చెప్పాల్సిన చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి సార్, జగన్మోహన్ రెడ్డి గారు, సార్ వర్మ గారు, ఇంటి కుక్కకి వీధి కుక్కకి చాలా పోలిక ఉంటుంది సార్. వీధి కుక్క దారి మీద ప్రతి ఒక్కరిని కలుసుకుంటా పోతుంది. వీధి కుక్క కాబట్టి, పిచ్చి కుక్క కాబట్టి. ఇంట్లో కుక్కకి చెప్తే వింటది, పెరుగుంటది కాబట్టి. ఓకే, అలాగే కానివ్వండి. గుడ్ సార్, మేమేమంటున్నాం, కేసులు పడవు, అరెస్టు చెయ్యరు, వాళ్ళ సేఫ్టీ. ఇప్పుడు బాలకోట గారు ఏమన్నారు, కనకారావు గారు ధైర్యం గుండెల మీద చేసుకుని పడుకోండి, ఎవడొద్దన్నాడు, హ్యాపీగా నిద్రపోండి. కనకారావు గారు తప్పు చేయలేదు కాబట్టి కనకారావు గారు జైల్లో వేయాల్సిన అవసరం లేదు. కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్టబద్ధ శిక్ష ఇస్తున్నాం. లేదు దానికి. సజ్జాజయ్ గారు, నేను మీతో వివాదం కోసం మాట్లాడట్లా, తెలివిగా ఒక మాట వినండి. మీరు జైలుకి వెళ్ళే నాకు తెలుసు, మీరు జైలుకి వెళ్ళే, మీరు జైలుకి వెళ్ళే విషయం మీరు మర్చిపోయారు, మేమైతే మర్చిపోలేము. ఇక్కడ కనకారావు గురించి మాట్లాడటంలా, ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడుతున్నాం, బాలగోడ గురించి మాట్లాడుతున్నా, ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ఒక వ్యయం ఉంటుంది, వచ్చిన మేళగా ఇళ్ల మీదకి పోయి తలుపుల చేయరు. చేయమాకండి, అదే నేనే చెప్తున్నా. కనకరావు గారు ఏం చెప్తుంది కూడా అదే. కనకరావు గారు మీరు ధైర్యంగా ఉండండి, ఆయనే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అరెస్ట్ చేయమని. కనకరావు గారు మీరు ఇదే ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఇదే బాలకోటయ్య గారు కానీ, ఇదే కనకారావు గారు కానీ, లేకుంటే ఇదే మా సోదరుడు కిరణ్ గానీ అందరూ వింటారు, ప్రజలు కూడా వింటారు కాబట్టి ఒకటే చెప్తున్నాను సార్. ఏ నాయకులు అయితే అరెస్టులు కావాలని చూస్తున్నారో వాళ్ళందరూ అరెస్టులు అయిన రోజు ఇదే బాలకోటయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తారు. ఇదే 99 టీవీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరైన అధికార ప్రతినిధులు పెట్టుకోండి. ఇక్కడ బాలకోట అంశం కాదు, కనకారావు అంశం కాదు. ఆయన వచ్చింది ఒక పార్టీ తరపున, ఒక విధానం తరపున, పార్టీ తరపున మాట్లాడాలి, పార్టీ వాయిస్గా మాట్లాడాలి. ఇప్పుడు మా పర్సనల్ విషయాలు కాదు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది చనిపోయారు, తెలుగుదేశం వాళ్ళే చనిపోయారు.
జమలైన పేక కోసారు నన్ను అరెస్ట్ చేయాలి కదా. డాక్టర్ సుధాకర్కి బేడీలాగా వేసి నడి రోడ్డు మీద నిలబెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఇది బాలకోట ఆవేదన కాదు, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల విధ్వంసంలో జరిగిన ఆవేదన. పుస్తకాలు రాసుకున్నాను 679 పేజీలు. సభలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు, పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. ఆ సభలో మేము పాల్గొన్నాం. ఇప్పుడు దీనిని సింపుల్ గా తీసేయటం కాదు, వాదన కోసం కాదు. ప్రజల్లో ఆవేదన ఉన్న మాట యథార్థం, వర్మ గారు అడుగుతున్న ప్రశ్నలో యథార్థం ఉన్న మాట యథార్థం, కనకారావు గారు వేస్తున్న ఛాలెంజ్లో కూడా యథార్థం ఉన్న మాట యథార్థం, 7 నెలలైనా కూడా మనం చర్యలు తీసుకునే మాట కూడా యథార్థం. నేను చెప్తున్నాను కదా, 7 మాసాలుగా నందిగాం సురేష్ తప్ప ఎవరినన్నా అరెస్ట్ చేశామా, చేయగలిగామా అని చెప్తున్నాం. ఓకే, ఆయన ఒకటే తప్పు చేశారు, మిగతా వాళ్ళు చేయలేదేమోనండి. ఇక పార్టీగా చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే రాజకీయ పార్టీ కాదు కాబట్టి నేను అంత లోతుగా విశ్లేషణ చేయలేదు. కనకరావు గారు మీరైతే సేఫ్ గానే ఉన్నారు, హ్యాపీగా మీరు ఉద్యమాలు చేసుకోవచ్చు, ఏమన్నా ప్రజల సమస్యలు ఉంటే దాని మీద మీరు పోరాటాలు చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు అన్నది బాలకోట గారే భరోసా ఇస్తున్నారు. వర్మ గారు, బాలకోట అన్న ఒక సామాజిక ఉద్యమాలు, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ గారి భావజాలతో పనిచేసేటువంటి ఒక దళితుల్లో ఒక రకమైన మేధావి కూడా వాస్తవానికి. ఎలాంటి ఆర్థికమైనటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న మనిషి. పాపం చంద్రబాబు నాయుడు గారు ఉత్సవ పడ్డారు ఎట్టగాని ఆయన ట్రాప్ లో పడిపోయి పాపం 5 సంవత్సరాల పాటు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని పార్టీ కోసం ఎంతో సేవ చేసినటువంటి మంచి మనిషి. పాపం వారు ఆవేదనని వాస్తవంగా తీసుకుంటే ఏంటంటే ఇవన్నీ కూడా వాస్తవం ఏంటంటే ఒక వాస్తవం ఒప్పుకున్నాడు, సామాజికంగా అరెస్టులో కూడా సమభాగస్వామ్యం ఉండాలని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం నందిగాం సురేష్ అటువంటి అతన్ని ఒక మాదిగా ఎస్సీ మాదిగా అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇప్పటికీ బెయిల్ రాకుండా చేస్తా ఉన్నారు. అదే క్రమంలో టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా నేను ధైర్యంగా చెబుతున్నాను, చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి దళిత వ్యతిరేకంగా పనిచేసడానికి సాక్ష్యం ఏంటంటే తిరువూరులో కొలలపూడి శ్రీనివాసరావుని అసభ్యంగా మాడిచ్చారు, అతను వార్తలు కూడా రాకుండా చేసి అతన్ని నిందించి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చినట్టు చేసేటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం అవమానం అక్కడ దళితుల మీద జరిగింది. అదేవిధంగా కోనేటి ఆదిమూలం మీద కేసు పెట్టించింది టీడీపీ వాళ్ళే, రాయి చేసింది టీడీపీ వాళ్ళే. చివరికి ఇక్కడ ఈ ప్రభుత్వంలో బలవుతుంది మాత్రం దళితులే కాబట్టి ఆయన ఆవేశంలో కోసం అంటే సామాజికంగా ఒక పక్షపాతం కొనసాగుతుంది అనేది చెప్పినట్టుగా అర్థం అవుతా ఉంది. మొత్తంగా ఈ 6 నెలలు కలిసినప్పుడు ఎస్సీ ఎస్టీల మీద దాడులు కావచ్చు, మహిళలు అగాయతలు చూసుకుంటే మొత్తం కేవలం ఎస్సీ ఎస్టీ డిస్ట్రిక్ట్ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే కేవలం ఏంటంటే కొన్ని సందర్భాల్లో లోకల్ ఉన్న పరిస్థితుల వల్ల అనుకోని రీతిలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వృద్ధి ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ వాదన చేసి ఆ రోజు బాలకోటి గారు లాంటి ఒక సామాజిక ఉద్యమకారులు మొత్తాన్ని కూడా పాపం వాడుకొని దళితుల్లో ఒక అబద్ధత భావాన్ని గురి చేసి రాజకీయ లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నిజంగా ఆ రోజుగా నిజంగా వాళ్ళ పాత్ర ఉంటే లేదు, వాళ్ళ ఏదైతే ఆ ప్రభుత్వంలో విధ్వంసం జరిగి ఉంటే మరి ఈ రోజు అడుగుతాను, మరోసారి చెబుతా ఉన్నాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఎస్ మీకు దమ్ముంటే నిరూపించండి, నిరూపించి మీరు అసలు చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఊరికి కాదు, ఆ 2 రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి సార్. ప్రభుత్వంలో ఉంది ఆయన ఛాలెంజ్ వాళ్ళు స్వీకరించాలి, పట్టుకోగలిగారా? అదేవిధంగా మీరు ఏదైతే చెప్పినటువంటి రోజా గారి మీద యాక్సెస్ ఇవ్వగలిగారా? మీకు తెలుసు ఇవన్నీ అవాస్తవాలని చెప్పేసి కేవలం రాజకీయంగా ఓట్లు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రం మీరు ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజల్లో ఏదో జరుగుతున్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ వృద్ధి మీరు ఫలితం పొందుతున్నారు తప్ప ఈ రోజు నిజంగా ఎక్కడ కూడా ఆధారం లేవు కనుకనే నిజంగా ఎస్ మీకు చట్టం మీద గౌరవం ఉంటే చట్టం మీ చేతుల్లో ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సిఐడి మీ చేతిలో ఉంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, అన్ని మీ చేతిలో ఉన్నప్పుడు అదేవిధంగా కేంద్రం కూడా మీ చేతిలో ఉంది. ఇందాక అజయ్ గారు చెప్పొచ్చారు సిఐడి చంద్రబాబు నాయుడు కేసు మొత్తం తీసేసిందిగా చెప్పేసి. అదే ఈడీ అని చెప్పిందండి సీమాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే దీంట్లో అన్యాయం అని చెప్పేసి ఈడీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పాలన ప్రభుత్వం చెప్పింది కదా. ఈ రోజు మీకు ఏదైనా సిబిఐ ఏదైతే ఉందో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీరు మొత్తం డబుల్ టక్కర్ రైలు లాగా మీరు పనిచేస్తామని చెప్పి ఆ రోజు ప్రజలు నమ్మించారు కదా. ఈ రోజు ఏమైందంటే మీ దమ్ము ధైర్యం ఏదో సినిమా ట్రిక్ లాగా మీరు ఇప్పుడు అధికారంలో ఫీలింగ్ లేదు. ఎస్ మేము తప్పు చేయలేదు ఇంతకంతా బహిరంగ సవాళ్ళు ఉండవబ్బా, చాలా కాన్ఫిడెంట్ గా ఒక పక్క రోజా గారు మాట్లాడుతున్నారు, డిబేట్ లో దమ్ముంటే అరెస్టు చేయండి, దమ్ముంటే మా తప్పులు నిరూపించండి అని చెప్పి వైసీపీ అధికార ప్రతినిధులు ధైర్యంగా సవాల్ విసురుతున్నారు. రైతు సమస్యల మీద జగన్ గారు
ఈ రోజు ఒక నాయకుడు పిలిపించిన పిలుపు కార్యకర్తలు పాటించి ప్రజలు పోతున్నారు. నమ్ముతాడండి చంద్రబాబు నాయుడు కుప్పం మీద ధర్నా చేశాడా? చెప్పండి. ఒక నాయకుడు కార్యకర్తలకు ఆదేశాలు దాచేసినప్పుడు కార్యకర్తలు సగౌరవంగా పనిచేస్తా ఉంటారు. అన్నారు నాని గారు కానీ లేదంటే వంశీ గారు కానీ లేదన్నారు. మన నియోజకవర్గం ధర్నా ఎందుకని రోజు అంటే నాయకుడు ఒక వ్యక్తి లేనంత మాత్రం టెక్నికల్ గా అతనికి ఆరోగ్య బాగా లేకరు లేదంటే కనకారావు గారు ఒక్క నిమిషం మీ వీడియో ఫ్రీజ్ అయింది, ఒకసారి చెక్ చేయండి. కిరణ్ బహిరంగ సవాల్ విసురుతున్నారు, బాలకోటి గారు గుండెలు బాదుకుంటున్నారు. ఎక్కడ తప్పులు చేసిన వాళ్ళు ఎక్కడ శిక్షలు పడుతున్నాయి? అదే సార్ బాలకోటయ్య గారి ఆవేదనలో 1% కూడా తప్పు లేదు. కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి శిక్ష వేయాలని, అంటే వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష పడాలని. జగన్మోహన్ రెడ్డి గారి లాగా పైశాచిక ఆనందం కాదు సార్, డైరెక్ట్ అరెస్ట్ చేసేసి ఏదో అరెస్ట్ చేసాం కదా అన్నట్టు అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేసేలా కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో పెట్టారు ఆ రోజు, కానీ ఏమీ నిరూపించలేకపోయారు. కసబ్ అనే వ్యక్తి సార్ నేరం చేశాడని అందరికీ తెలుసు కదా, అతన్ని వెంటనే ఉరితీసేయచ్చు కదా. కానీ మన చట్టాలు ఎలా ఉన్నాయంటే, మన రాజ్యాంగ వ్యవస్థ ఎట్లా ఉందంటే అతన్ని కూడా విచారించి అతను కూడా చెప్పాల్సింది. ఒక్క నిమిషం సార్ నన్ను కిరణ్ గారు బాధ్యత నా మీద పెడుతున్నాడు. వర్మ గారు మీరు సూటిగా సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉండవు, ప్రభుత్వ ప్రతినిధి నువ్వు. చెప్తాను సార్ ఒకటి వర్మ గారికి మసాలా కావాలి, నన్ను చెప్పనివ్వండి. వెంటనే ఎందుకు మసాలా? నాకు మసాలా చేయడానికి నాకేంటి అవసరం ఉంది? మసాలా కాదు, జరిగిన అంశాలు. ఇప్పుడు కాదండి, వీళ్ళు తప్పు చేశారు, 100 కోట్లు తిన్నారు, 1000 కోట్లు తిన్నారు, లక్షల కోట్లు తిన్నారు, వాళ్ళు పొడిచారు, వీళ్ళు చంపారు అన్నారు. ఏమి కేసులు ఎక్కడ ఉన్నాయి? అరెస్టులు ఎక్కడ ఉన్నాయి? ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు కిరణ్. అది నన్ను చెప్పనివ్వండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద 33 కేసులు ఉన్నాయి సార్. నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆయన. ఏ సార్ 16 నెలలు అయిన తర్వాత కదా, 16 నెలలు అయిన తర్వాత బెయిల్ వచ్చింది. మాట్లాడతాను సార్, ఒక నిమిషం మాట్లాడేవాడు. చట్టంలో ఉసుగులు ఉపయోగించుకుని ఈ రోజు కూడా ఆయన విచారణకు వెళ్లకుండా తిరుగుతా ఉన్నాడు. 100 పైచిలకు డిశ్చార్జ్ పిటిషన్ లేపించాడు సార్. అంటే ఆ కేసులో ముద్దాయిలుగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కడు ఒక పిటిషన్ వేస్తాడు, నన్ను ఈ కేసు నుంచి తీసేయండి, నాకు సంబంధం లేదని. ఆ కేసు మొత్తం విచారణ అయ్యేంత వరకు కనకారావు గారిని ఒకసారి కనెక్ట్ చేయండి, ఆయన ఫ్రీజ్ అయింది, చెక్. ఒక్క నిమిషం సార్. ఈ రోజున ఏదో పేరుకి అరెస్ట్ చేశామనేది కాదు సార్. అరెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యాలి. లేకపోతే అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట. వీళ్ళు కావాలని అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో సింపతి డ్రామా తెరదీస్తాడు. నేనేం పేరు నాని గారి మీద ఒక కేసు వచ్చింది సార్. పేరు నాని గారు బియ్యం ఆయన గోడౌన్లు ఏదైతే ఉన్నాయో పందికొక్కలాగా తినేశాడు. ఫస్ట్ ఏం చెప్పారు? 3000 పైచిలకు బస్తాలు అన్నారు. ఈ 15 రోజులు ఇన్వెస్టిగేట్ చేసి ఎలా చెప్తారండి తినేడు? మీరు చూసారా సార్? ఆయన పంపించాడు ప్రభుత్వానికి. ఏది దాని మీద ఏమైనా కేసులు పెట్టారా? అరెస్ట్ చేశారా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయా? ఆయన ఎక్కడున్నారు? ఆయన తప్పు చేసిన ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఎక్కడున్నారు? కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? ద్వారంపూడి చంద్రశేఖర్ పేరు నాని గారు స్వయంగా అతనే పంపించాడు ప్రభుత్వానికి, నా గోడౌన్ లో బియ్యం మిస్ అయినాయి అని. ఎప్పుడు మిస్ అయినాయి ఎప్పుడు చెప్పాడో తెలుసా సార్? మీ గోడౌన్ మీదకి 16వ తారీఖు ఇన్వెస్టిగేషన్ కి వస్తా ఉన్నాం, అందులో బియ్యం ఎంత ఉన్నాయో మేము లెక్క చూస్తాకు వస్తామని 13వ తారీఖు చెప్తే, నోటీస్ ఇస్తే 13వ తారీఖు సాయంత్రం ఆయన లెటర్ రాశాడు సార్ జాయింట్ కలెక్టర్ గారికి, మా గోడౌన్ లో బియ్యం మిస్ అయినాయి. అప్పుడు చూసుకోవడం కాదండి, నేను అప్పుడే చూసుకున్నాను అంటారు. మీరు వస్తున్నారు కదా, ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో, పందికొక్కులు ఏమన్నా తినేసినాయేమో, ఏమన్నా దొంగలు ఎత్తుకుపోయారేమో అని చెక్ చేసుకున్నాను అని అనొచ్చు. ఏముంది దానికి? సార్ పందికొక్కులు తినేసాయో పేరు నాని గారు తినేసాడో ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్పేస్తారండి, ఆయన చెప్పేది ఆయన చెప్తారు. మీరు చెప్పే వాటికి ఏమైంది? ఎంపైర్ ఎక్కడ కూలింది సార్? 7577 బస్తాలను లెక్క తేల్చారు ఈ రోజున. ఇంకా తిన్నారు ఆయన కూడా లెక్క తేల్చాలి. ఓకే, తేల్చండి. లెక్కలు తేలుస్తున్నారట బాలకోట గారు, మీ కోరిక నెరవేరు. ధర్మ గారు మాట చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల ప్రచారాల్లో ప్రతిజ్ఞ చేసిన మాటలు 3. 1, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించటం. 2, వాళ్ళు ఎన్నికల హామీకి ఇచ్చిన సూపర్ 6ని అమలు చేయటం. 3, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మీద, నేరాల మీద, తప్పులు చేసిన వాళ్ళ మీద, ఇక్కడ అండర్లైన్ చేయాలి, తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని. ఈ 3 అంశం కూడా రాష్ట్ర ప్రజలు పరిశీలిస్తారు. ఈరోజు మేము అడగలేకపోయినా, ఈరోజు నేనేదో
నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఇంకొక 6 నెలలు గడిచిన తర్వాత, ఏడాది గడిచిన తర్వాత ఇదే పరిస్థితి కనుక ఉంటే, అంటే నేరం చేసిన వాళ్ళు ఇంకా హ్యాపీగా సంతోషంగా ఆఖరికి ఆర్జీవీని కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంటే, శ్రీరెడ్డిని కూడా తెచ్చుకోలేని పరిస్థితి కనుక ఉంటే, మళ్ళీ రాష్ట్ర ప్రజలు మాత్రం తప్పుపడతారు, నిరాస్తారు. ఈ రోజున బాలకోటయ్య ఒక మాట అడుగుతున్నాడు కాబట్టి నన్ను ఇదేంటి బాలకోటయ్య గారు కూడా అట్లా అడుగుతారు, చట్టాలు పదులు పెట్టాలి కదా, మనం చాలా కాగితాలు చదవాలి కదా, ఒక్కసారి లోపలేస్తే బయటికి రాకుండా ఉండాలి కదా, అంత సీదేం లేదు అక్కడ, అంతంత చేయాలని చెప్పి చెప్పుకోవడానికి అది మమ్మల్ని మేము స్తుతించుకోవడం తప్ప, కనకారావు లాంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారంటే, ఇక్కడ కనకారావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు, అక్కడ రోజా గారు ఛాలెంజ్ చేస్తున్నారు అని అంటే దాన్ని కూటమి పెద్దలే హోంమంత్రిత్వ అంటే యువనాయకుడు ఎంతో కొంత ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా అలా మాట్లాడు కదా. కాదండి, దాసరి కిరణ్ ఇప్పుడు యువనాయకుడు కదా, యువ కెరటం కదా, జనసేన వీళ్ళందరూ కూడా యంగ్ పీపుల్, వీళ్ళు చాలా రీసెర్చ్ చేసే వాళ్ళు చెప్తున్నారు ఏ రకంగా ఎలా చేయాలి అని. దాసరి కిరణ్ గాని సజ్జాజయ్ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ మాత్రమే, వాళ్ళు ప్రభుత్వంలో బాధ్యులు కూడా కాదు. అంటే కాదండి, ఇక నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే గతంలో వీళ్ళు ఎంత స్పీడ్గా ఉండేవారు, ఎంత కసిగా ఉండేవారు, ఇక్కడికి వచ్చేసరికల్లా మళ్ళీ శుద్ధులు, మంచి చెడ్డ మానవత్వం కనిపిస్తుందంటే ఆశ్చర్యం. గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు అన్నట్టుగా అయిపోయింది. అవును, అంటే ఒకటైతే ప్రజల్లో మాత్రం ఈ అలజడి ఉందండి. కనకారావు అడగటం మీరు అడగటమే కాదు, ప్రజల్లోనే అడుగుతామండి. మనకు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏంటి, ఎవరిని అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ చర్యలు తీసుకోవటం లేదని తెలుగుదేశం కార్యకర్తల్లో ఉంది, జనసేన కార్యకర్తల్లో ఉంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉంది, బాధలు పడ్డ అందరిలో ఉంది, అసలు అమరావతి రైతులు ఇంకా ముఖ్యంగా ఉంది, నాలాంటి వాళ్ళలో కూడా ఉంది. ఎందుకంటే వాటి మీద మేము కలబడ్డాం కాబట్టి. సో వాళ్ళంతా సేఫ్ అంతేనా? ఫైనల్ గా వాళ్ళు సేఫ్. చూడాలి సార్ ప్రభుత్వం ఏం చేస్తుంది. నిజంగానే వాళ్ళిద్దరూ అభిప్రాయపడ్డట్టుగా ప్రభుత్వం 4 రోజుల తర్వాత లేటుగా చర్యలు తీసుకుంటుందా, పకడ్బందీగా ఒక యాక్షన్ ప్లాన్, ఒక ప్రణాళిక తీసుకొని ఒక 6 నెలలు అదే పనిగా పెట్టుకుంటుందా అనేది మరి చూడాలి. ఎలా జరుగుతుందో ప్రభుత్వ చిత్తం. ఏదైనా ప్రజలు అయితే ఈ అంశం అయితే. రోజా గారి కాన్ఫిడెన్స్ ఏంటంటారు? 110 కోట్లని అంతలాగా ప్రచారం చేస్తున్నా ఆవిడ భయపడకుండా మళ్ళీ అంత స్పీడ్గా మాట్లాడుతున్నారంటే తప్పు జరగలేదనా? రోజా గారు తగ్గరండి, ఆమెను తగ్గించాలి. వీళ్ళు తగ్గించట్లేదు కాబట్టి ఆమె తగ్గట్లా. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గారు తగ్గలా, రేవంత్ రెడ్డి ఏం చేశాడు? తగ్గించాడు. తగ్గించగలిగితే ప్రతోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు. నువ్వు తగ్గించలేకపోతే అలాగే చిందులేస్తాడు. ఆ చిందులేసే వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడతాం? ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆ నగర నియోజకవర్గంలోనే ఆమె సీటు గురించే చాలా ఆవేదన చెందేది.